రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ జనసేన మధ్య వివాదం మరింత ముదురుతోంది. రూరల్ సీట్ తనదేనని బుచ్చయ్య చౌదరి చెప్తుంటే కాదు ఈ సీటు మాదే అంటున్నారు జనసేన నేతలు. రాజమండ్రి సీటుపై రెండు పార్టీల నేతలు తగ్గేదే లేదంటున్నారు. ఈ ఫైట్ ఇలా జరుగుతున్న వేళ తాజాగా బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్తో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. రాజమండ్రిలో పవన్ టూర్ తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేనల మధ్య రచ్చ మరింత ముదిరింది. రాజమండ్రి రూరల్ సీటుపై తనకు పవన్ కళ్యాణ్ మాటిచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ పేర్కొంటున్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకి అని ఆయన క్లారిటీ ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ వెల్లడించారు. తనను ఇక్కడి నుంచే పోటీ చేయమని పవన్ ఆదేశించారని చెప్తున్నారు దుర్గేష్. ఇదిలా ఉంటే రాజమండ్రి రూరల్ స్థానానికి తాను పోటీలో ఉన్నానని గోరంట్ల బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. రూరల్ సీట్ తనదేనని త్వరలో చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారని ఈ ట్వీట్లో పేర్కొన్నారు బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ సీటుపై జరుగుతున్న ప్రచారం ఊహాజనితం మాత్రమే అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఖచ్చితంగా రూరల్ సీట్ నుంచి పోటీలో ఉంటానని చెప్పుకొచ్చారు ఆయన. మరోవైపు గోరంట్ల ట్వీట్ పై జన సైనికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గోరంట్లను సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు టార్గెట్ చేశారు. బుచ్చయ్య లక్ష్యంగా జనసేన కార్యకర్తలు అసభ్యంగా దూషిస్తున్నారు. కుర్చీ మడత పెడతారంటూ ట్విట్టర్లో వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీ జనసేన మధ్య రాజమండ్రి రూరల్లో టికెట్ పెట్టిన చిచ్చుతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది జనసేన లేదంటే టీడీపీనా? బరిలో నిలిచేది బుచ్చయ్య దుర్గేష అనే విషయం తెలియక రెండు పార్టీలకు చెందిన క్యాడర్ కొట్టుకుంటున్నాయి. ఈ ఆధిపత్య పోరులో గెలిచేది టీడీపీనా జనసేన? ప్రస్తుతం రాజమండ్రి రూరల్ సీట్ హాట్ టాపిక్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్, చెప్పండి, ఇరు పార్టీల అధినేతలు ఇద్దరికి హామీ ఇచ్చారు అని చెప్తున్నారు. ఏం జరుగుతోంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో? సీనియారిటీయా దుర్గేషా? ముందు రాజమండ్రి రూరల్ సీట్ వ్యవహారం టీడీపీ జనసేన మధ్య పెద్ద దుమారం రేపుతుందని చెప్పాలి. ఎంతవరకు వచ్చిందంటే రాజమండ్రి రూరల్ సీట్ కానీ జనసేనకి ఈసారి ఇవ్వకపోతే అసలు టీడీపీతో పొత్తు వ్యవహారం మీద పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్న స్థాయిలో కొనసాగుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే రాజమండ్రి రూరల్ స్థానం తప్పకుండా తమ అభ్యర్థిని కంటెస్ట్ చేయాలన్న విషయంలో స్పష్టంగా చెప్తున్నారు. గతం నుంచి కూడా రాజమండ్రి రూరల్ కి బుచ్చయ్య చౌదరిని తానే కంటెస్ట్ చేస్తాను, 2 సార్లు తన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ఎటువంటి స్థితిలో ఉన్నా సరే తానే అక్కడ గెలిచానని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు రాజమండ్రి రూరల్ స్థానం జనసేన కన్ఫర్మ్ అయిపోయిందని ఆల్రెడీ కందుల దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చేశారు. ఇంకా స్థానం తమదేనని వాళ్ళు మీడియా ముందే స్పష్టం చేయడం జరిగింది. ఈ స్థితిలో అసలు రాజమండ్రి రూరల్ స్థానం బుచ్చయ్యకి కేటాయిస్తారా లేదా అనే విషయం మీద చాలా సందిగ్ధంతో ఆయన వెంటనే పార్టీ అధిష్టానాన్ని కలుసుకుని చంద్రబాబు నాయుడు త్వరలో ఈ విషయాలు వెల్లడిస్తారని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇది చూసి ఆల్రెడీ ఒకసారి జనసేన ప్రకటిస్తే అదే స్థానానికి మళ్ళీ ఎందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అదే వ్యవహారాన్ని మళ్ళీ చంద్రబాబు చెప్తా అన్నారంటే తమ అధినేత చెప్తే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గాని టీడీపీ కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గాని యాక్సెప్ట్ చేయరా అని ఆలోచిస్తూ జనసేన క్యాడర్ అంతా కూడా ఇప్పుడు బుచ్చయ్య చౌదరిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా అనేక ట్రోలింగ్స్ ఆయన మీద వస్తున్నాయి. కుర్చీ మడత పెట్టేస్తామని కూడా వాళ్ళు రకరకాల ట్రోలింగ్స్ ఈ రకమైన మాటలతో రకరకాలుగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఏది ఏమైనా సరే చంద్రబాబు ఖచ్చితంగా ప్రకటిస్తారు, అది తననే ప్రకటిస్తారు, అదే ఫైనల్ అని వచ్చే తెలుగుదేశం పార్టీ కేంద్రాలు చెప్పడం అక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం. ఏదైనా సరే ఈ రెండు పార్టీల మధ్యలో ఖచ్చితంగా ఇది దుమారం రేపుతోంది. బిల్లు దుర్గేష్ కి కనుక రాజమండ్రి రూరల్ కేటాయించే పరిస్థితుల్లో బుచ్చయ్య చౌదరికి ఉండే ఆప్షన్స్ ఏంటి? వాటికి ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఒక సీనియర్ లీడర్ కదా టీడీపీలో, నిజంగా ఆయన పట్టు సాధించే అవకాశం ఉంటదంటారా? టీడీపీలో చంద్రబాబు కంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్. టీడీపీ పార్టీ 1983లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు మొదటి నుంచి ఆయన పార్టీతోనే ఉన్నారు. రాజమండ్రి రూరల్ సంబంధించి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏ రకంగా చూసుకున్నా అతను మోస్ట్ సీనియర్ లీడర్. అటువంటి వ్యక్తికి రాజమండ్రి సీటు గతంలో అంటే 2 సార్లు వరుసగా గెలిచినప్పుడు చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేని నేను మార్చను, ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఉంటున్న విషయం బుచ్చయ్య చౌదరి స్పష్టం చేయడం జరిగింది.
ఇప్పుడు కానీ సీటు జనసేనకి ఇచ్చి రాజమండ్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాకపోతే ఆయన వేరే కాన్ఫరెన్స్ కి పంపించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే పక్కనే ఉన్న రాజానగరం కాన్ఫరెన్స్ లో జనసేన పోటీ చేస్తున్న నేరుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ చంద్రబాబు కూడా ఖండించలేదు. దీంతో అక్కడ అవకాశం లేకపోకుండా మరోవైపు రాజమండ్రి సిటీకి వద్దాం అనుకుంటే ఆదిరెడ్డి కుటుంబం ఈ సీటు తమదేనని కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్లే ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఈ సీటు తమదేనని చెప్తున్నారు. మరోవైపు ఎంపీగా వెళ్దాం అనుకుంటే ఆ అవకాశం కూడా లేదు. ఎంపీగా వెళ్ళని గతంలోనే బుచ్చయ్య చౌదరి స్పష్టంగా చెప్పాడు. ఏ రకంగా చూసుకున్నా సరే రాజమండ్రి రూరల్ స్థానం బుచ్చయ్య చౌదరికి దక్కకపోతే రాజకీయంగా నిరుద్యోగం ఎదుర్కోవాలి తప్ప, రాజకీయ నిరుద్యోగం మారిపోయే పరిస్థితులు తప్ప వేరే ఆప్షన్ అయితే ఇంతవరకు లేదు. లేదంటే సొంత వర్గం మీదే తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఓకే హరీష్, థ్యాంక్ యూ. భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గ టీడీపీ నేతలను కలవలేదు. దీంతో భీమవరం టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కలవకపోవడంతో మాజీ మంత్రి పితాని సత్యనారాయణను నిలదీశారు టీడీపీ శ్రేణులు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పితాని సత్యనారాయణ. ఏలూరు జిల్లా చింతలపూడి సీటుపై టీడీపీలో చిచ్చు చెలరేగుతోంది. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పీతల సుజాతకు కాకుండా సొంగా రోషన్ కుమార్ కు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఇన్నేళ్లుగా సీనియర్ గా ఉన్న తనను అవమానించారని ఫైర్ అయ్యారు. ఇక పవన్ టీడీపీ నేతల సమావేశానికి పీతల సుజాత డుమ్మా కొట్టారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో పీతల సుజాత మంతనాలు జరుపుతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీతల సుజాతను బుజ్జగించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. చింతలపూడి టికెట్ కోసం ఎదురు చూసిన బొమ్మాజీ అనిల్ కు సైతం చుక్కెదురైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అసలు ఎవరిని కలవకపోవడం ఒక అసంతృప్తి, రెండు పీతల సుజాత ఇష్యూ కూడా. మీరు అక్కడ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ 2 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. కింద కార్యకర్తలకి పొసగడం లేదు, అదేవిధంగా ఎవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళకి పొసగని పరిస్థితి కనిపిస్తోంది మనకి. చూడవచ్చు టీడీపీకి సంబంధించి కూడా గత 2018 ఎన్నికల నుంచి కూడా నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం నుంచి ఒక ఇన్ఛార్జ్ గానీ నడిపించే నాయకులు కూడా లేకపోతుంది. అలాంటి సమయంలో కూడా ఎప్పటికప్పుడు బూత్ మేళాలతో పాటు మనకి ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించి కానీ మనకి దళితులకు సంబంధించిన తీవ్ర పోటీ నెలకొందని చెప్పి తెలుగు కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా అక్కడ నుంచి ఎవరైతే దళితులు వస్తారో వారికి ప్రకటన చేయాలని కూడా ప్రయత్నిస్తుంటారు. అలాంటి సమయంలో కూడా ఇప్పటికే 2019 ఇప్పటి వరకు కూడా ఇంతవరకు నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా నియమించిన దాఖలాలు ఇప్పటికే వర్గాలకు సంబంధించిన బొమ్మాయి అనేది సంబంధించినటువంటి ఎస్సీ సంబంధించినటువంటి మాల సామాజిక వర్గం సంబంధించిన అతను అదేగా మనకు మాదిక సామాజిక వర్గాల నుంచి కూడా సొంగా రోషన్ కుమార్ కూడా ఎప్పటి నుంచి కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవడం ఉంది. అలాంటి సమయంలో కూడా ఏదైతే అధినాయకత్వం కూడా చింతలపూడి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా రోషన్ కుమార్ కూడా నియమించాలని పెట్టుకోవడం కనపడుతుంది. సొంగా రోషన్ డిప్యూటీ ఇవ్వడం పట్ల ఇప్పటికే ఈ సీటుపై కూడా ఆశలు పెట్టినటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో పీతల సుజాత కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కనపడుతుంది. సొంగా రోషన్ ఇన్ఛార్జ్ గా నియమించడం పట్ల టీడీపీలో కూడా సీటు పిచ్చి రాజేస్తుందని చెప్పుకోవచ్చు. సీనియర్ అయినటువంటి తన కూడా అవమానిస్తారంటే కూడా పీతల సుజాత కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కనపడుతుంది. ఈ రోజు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి టీడీపీ నేతల సమావేశాన్ని కూడా పీతల సుజాత దుమారొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటికైతే పీతల సుజాత అంతటితో కూడా తాను మంత్రాలు చేస్తూ కూడా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటించేందుకు కూడా సిద్ధమైనట్టు కనబడుతుంది. పీతల సుజాతను కూడా బెదిరించేందుకు టీడీపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా పీతల సుజాత కూడా ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసేందుకు కూడా ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. టీడీపీ నేతలు కూడా
సంప్రదించేందుకు కూడా అయితే నిరాకరిస్తున్న స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు పునరుద్ధరణ నేత కూడా కమ్మ సమాజం వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో చింతమనేని కానీ నాగార్జున బాబు కానీ గతంలో వర్గపోటు ప్రవర్తించారు. ఆ సమయంలో కూడా మరోవైపు బొమ్మాజీ అనిల్ అయితే ఎవరున్నారో అనిల్ కూడా టికెట్ కట్టబెట్టేందుకు వీరు కూడా ప్రయత్నాలు చేసినట్లయితే వీరి ప్రయత్నాలు కూడా ఫలించకపోగా చిత్తూరు కూడా కనబడుతుంది. ఇప్పటికైతే కనుక చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి నడిపించే నాయకులు కావడంతో వర్గీయ జిల్లాలతో ఉంటాం. మరైతే నాన్ లోకల్ పరిమితి కూడా తెరపైగా వచ్చినప్పుడు పుస్తకాలు కనబడుతుంటే రోషన్ కుమార్ సంబంధించి కూడా గతంలో కూడా ఆయన ఇక్కడ లోకల్ వ్యక్తి కూడా కాదు, ఎక్కడ నాన్ లోకల్ వ్యక్తి చెప్పేసి పెట్టారని కూడా కొంతమంది నియోజకవర్గం కూడా భేటీ అయినటువంటి కూడా కనబడుతుంది. చూస్తే కనుక బొమ్మాజీ అనిల్ సంబంధించిన ఆశిస్తున్నట్లు అసంతృప్తి అవుతుంది. కాబట్టి తొందర నాన్ లోకల్ వ్యక్తి ఇద్దరు కూడా తీసుకొచ్చి దాంతో విద్యా ప్రయత్నం చేశారు. అక్కడికి ఇప్పటికే అనిల్ కూడా టికెట్ రావడంలో ఇన్ఛార్జి నూతన ఇన్ఛార్జి నియమించినటువంటి రోషన్ కుమార్ కూడా స్థానికుడు కాదండి కూడా నియోజకవర్గం కొంత నేతలు కూడా సమావేశం టీడీపీ కార్యకర్తలు కానీ ఇది కానీ ఈరోజు సమావేశాలు కనబడుతుంది. సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఓకే రాజు, సో చూద్దాం పీతల సుజాత ఏం చేస్తారు అనేది. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. కాంట్రాక్టర్ అమిల్యేని సురేంద్రబాబుకు టికెట్ ఖరారు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మండిపడుతున్నారు. కళ్యాణదుర్గం టీడీపీలో రాజకీయ గందరగోళం నెలకొందని ఇరువురు నేతలు ప్రకటించారు. అధికారికంగా చంద్రబాబు ఎక్కడా ప్రకటించకున్నా కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ తనకే ఖరారైందని కాంట్రాక్టర్ అమిల్యేని సురేంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని నేతలు అంటున్నారు. అయితే తమతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు చెప్పారని నేతలు అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి, అనంతలో కొంత ఈ పొత్తుల వ్యవహారం లేకపోతే అంతర్గతంగా టీడీపీలో కూడా కొంత విభేదాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది జిల్లాలో? కుమ్ములాట్లు తీవ్ర స్థాయికి తారాస్థాయికి చేరారని చెప్పాలి. ఎందుకంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో ఇప్పటికే ఇద్దరు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపున మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి, మరోవైపున టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఉమామహేశ్వర ఉన్నారు. గత కొంతకాలంగా టికెట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఇరువురు బాహాబాయికి దిగుతూ గ్రూపిజం నడుస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో కాంట్రాక్టర్ అమిల్యేని సురేంద్రబాబు తనకే టికెట్ కన్ఫర్మ్ అయిందని కళ్యాణదుర్గంలోకి రావడం, అదేవిధంగా కార్యాలయం కోసం భూ పూజ చేయడం, తనకు టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అదేవిధంగా ఉమామహేశ్వర నాయుడు ఈ రెండు గ్రూపులు ఒకటయ్యాయి. కొద్దిసేపు క్రితమే కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయంలో అంతర్గతంగా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కల్పిస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పనిచేస్తున్న వారికి అదేవిధంగా స్థానికులకే టికెట్ ఇవ్వాలి, బయట నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇస్తే ఇటు పరిస్థితుల్లో సహించేది లేదు, సహకరించేది లేదని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం, హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. వాస్తవానికి కళ్యాణదుర్గం టికెట్ ఇష్యూకి సంబంధించి తమతో చంద్రబాబు నాయుడు చర్చిస్తారని ఇప్పటికే చెప్పారు. మాతో చర్చించి తమను ఒప్పించిన తర్వాతే మరో నేతకు టికెట్ కన్ఫర్మ్ చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ అమిల్యేని సురేంద్రబాబుని కళ్యాణదుర్గం తీసుకొచ్చి పని చేయాలని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని చాలా స్పష్టంగా ఉన్న హనుమంతరాయ చౌదరి అదేవిధంగా ఉమామహేశ్వర నాయుడు చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. మొత్తం మీద అయితే 100 కోట్ల రూపాయలకు టికెట్ కొనుగోలు చేసిన ఆరోపణలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంట్రాక్టర్ గా ఉన్న అమిల్యేని సురేంద్రబాబు ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పార్టీ కోసం ఫండ్ ఇచ్చారని, అందుకోసం ప్రతిఫలంగానే టికెట్ కేటాయించారు. ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.